నమస్తే ఉదయ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన చెన్నకేశవుడు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు. గొట్లగట్టు గ్రామంలో మహిళలకు ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. ఈస్టర్ పర్వదినం సందర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, యేసుక్రీస్తు చేసిన కార్యములను ప్రజలకు బోధించిన పాస్టర్లు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో మాడవీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ అంటూ భక్తులు చెన్నకేశవుడి నామస్మరణ చేస్తూ నీరాజనాలు పలికారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు బ్రహ్మోత్సవాలు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సహాయ సహకారాలతో ఆలయ కార్యనిర్వహణ అధికారి గొలమారి శ్రీనివాసరెడ్డి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామివారు రోజుకో వాహనంపై పట్టణ పురవీధిలో చెన్నకేశవుడు భక్తులకు దర్శనమిస్తూ విహరిస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా నేడు గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చెన్నకేశవుడి బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారిని గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో పురవీధుల గుండా అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఆలయ అర్చకులు అపనాచార్యులు చెన్నకేశవ స్వామిని శ్రీ మహావిష్ణు అలంకారంలో సర్వంగా సుందరంగా అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి గరుడ సేవలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న వెంకట రాంబాబు, మాజీ శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుంతక సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ఊరేగింపులో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వాహన ఉత్సవ కార్యక్రమంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గరుడ వాహనంపై పట్టణంలో విహరిస్తున్న లక్ష్మీ చెన్నకేశవుని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ధర్మకర్త ఈవో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్రం ఆర్థికంగా కుంగిపోయి అభివృద్ధి అగమ్య గోచరంగా తయారై శాంతి భద్రతలు క్షీణించిపోయిన రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపచేయడం నారా చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికుడికి మాత్రమే సాధ్యమని, అటువంటి పాలనా దక్షకునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం అంతటా ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు నారాయణ రెడ్డి ఎస్వీకేపీ కళాశాల క్రీడా మైదానంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కార్యక్రమంలో నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మరియు తెలుగుదేశం నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అదేవిధంగా దోర్నాల బస్టాండ్ సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక, మల్లికార్జున, పట్టణ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి, తాళ్లపల్లి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్ నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతమని కందుల కొనియాడారు. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకమన్నారు. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన ఆయనకు సంపూర్ణ ఆయుష్ను, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని కందుల అన్నారు. గత 2 ఏళ్ల క్రితం ఇదే రోజున చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు మార్కాపురం పట్టణంలోని వేలాది మంది మధ్య ఘనంగా నిర్వహించామని, ఇప్పుడు వారి పుట్టినరోజు వేడుకలు వేలాది ప్రజల మధ్య నిర్వహించడం ఆనందంగా ఉందని, ఆ రోజున మాట ఇచ్చిన మార్కాపురం ప్రత్యేక జిల్లా త్వరలోనే సాకారం అవుతుందని, తద్వారా అన్ని నగరాలకు ధీటుగా మార్కాపురం పట్టణం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, వచ్చే 2 ఏళ్లలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తామని, తద్వారా రైతులు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గుంటగ సుబ్బారెడ్డి, కాకర్ల శ్రీనివాసులు, తాళ్లపల్లి సత్యనారాయణ, నానికొండయ్య యాదవ్, డాక్టర్ మౌలాలి, కొప్పుల శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధి వైసీపీ నాయకులకు కంటగింపుగా ఉందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు గ్రామంలో కొనకనమిట్ల మండల మహిళలకు కుటుంబ శిక్షణా కేంద్రాన్ని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. అనంతరం కొనకనమిట్ల మండలానికి మంజూరైన 34 మంది లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిందని, దాన్ని చక్కదిద్దుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే ఓర్వలేక వైసీపీ నాయకులు లేనిపోని నిందలు తెలుగుదేశం ప్రభుత్వంపై వేస్తున్నారని, తెలుగుదేశం నాయకులు దాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఒక్క కొనకనమిట్ల మండలంలోని రాబోయే రోజుల్లో 3 బయోగ్యాస్ ప్లాంట్లు దాదాపు 1500 కోట్ల రూపాయలతో రిలయన్స్ వారు శంకుస్థాపన చేయబోతున్నారని, తద్వారా దాదాపు 2000 కుటుంబాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని, ప్రత్యక్షంగా 500 మందికి ఉపాధి చేకూరుతుందని, పరోక్షంగా 2000 మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. దీని ద్వారా రైతులకు సంవత్సరానికి ఒక్కో ఎకరానికి 30,000 రూపాయలు కౌలు రిలయన్స్ సంస్థ వారు చెల్లిస్తారని, దీని ద్వారా 1000 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. మొన్న అమెరికాలో పర్యటించినప్పుడు కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలను కలిసి వెనుకబడిన ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పాలని, వెలుగొండ పూర్తయితే నీటికి కరువు ఉండదని విన్నవించామని తెలియజేశారు. 3 నెలల కుట్టు మిషన్ శిక్షణ పూర్తయిన తర్వాత మహిళలకు స్వయం ఉపాధి లభిస్తుందని అన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3 నెలలకు మాత్రమే ఈ బీసీ కార్పొరేషన్ లోన్లు అందించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక మొత్తంలో బీసీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల మండలం అధికారులు, లబ్ధిదారులు, తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 3 నెలల్లోనే బీసీల కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వాలని అన్ని కులాలకు, బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, అందరికి కూడా కార్పొరేషన్ ద్వారా ఆదుకోవాలని మేము దగ్గర గత 3 నెలల 3 మార్చి బడ్జెట్ వరకు 36 మందికి లోన్లు శాంక్షన్ చేయించాం. ఈ 36 మందిలో 22 మందికి ఓకే అయ్యాయి. మిగిలిన 14 మందికి బ్యాంకుల అబ్జెక్షన్స్ వచ్చాయి. వాళ్ళు కూడా బ్యాంకుల అబ్జెక్షన్స్ వచ్చిన వాళ్ళు ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు అబ్జెక్షన్ చేశారో తెలియజేసి వాళ్ళ వివరాలు సమర్పించి ఆ అబ్జెక్షన్స్ తొలగించుకుంటే వాళ్ళకు కూడా లోన్లు వస్తాయి. ఇంకా ఈ సంవత్సరం మరలా లోన్లు వస్తాయి. అది 2024-25కి సంబంధించినటువంటి లోన్లు ఇప్పుడు వచ్చినాయి. ఈ 25-26కి సంబంధించిన లోన్లు ఎన్ని వస్తాయో చూసుకోండి. మీరు ఒక 6 నెలలకే 35 లోన్లు వచ్చినాయంటే ఇక ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని రకాలుగా మీకు సబ్సిడీ లోన్లు వస్తాయో, ఏ విధంగా ప్రజలకు అండగా నిలబడబోతా ఉందో ఈ ప్రభుత్వం మీరు ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. దొనకొండలో ఈస్టర్ పండుగ క్రీస్తు పునరుద్ధాన పండుగని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆయా సంఘాల సంఘ కాపరిచే మతబోధలు బోధించడం జరిగింది. ప్రకాశం జిల్లా దొనకొండలో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో ఈస్టర్ పండుగ క్రీస్తు పునరుద్ధానం పండుగ భావిస్తూ గుడ్ ఫ్రైడే నాడు సిలువలో ప్రాణం విడిచి మరలా తిరిగి పునరుద్ధానుడైన జీసస్ చరిత్రను భక్తి శ్రద్ధలతో భక్తి గీతాలు పాడుకుంటూ ఆయన చేసిన కార్యములను చెప్పుకుంటూ బోధించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘ కాపర్లు ఆయా సంఘాల్లో మాట్లాడుతూ క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన చరిత్రలో మరువలేని అంటూ ఆయన చరిత్రలో చెప్పిన రీతిగా చనిపోయి మరలా తిరిగి బ్రతుకుతాడని ఆ మాటను నెరవేర్చిన రోజుగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో ఆయనను స్మరణ చేసుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల కాపర్లు, క్రైస్తవులు, ఆలయ సంఘ కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిలి టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణాంధ్ర నిర్మాతగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ దేశం మొత్తం రాష్ట్రాన్ని చూసే విధంగా పరిపాలిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని నిలబెట్టుకున్న చంద్రబాబు ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని పలువురు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పొదిలి టీడీపీ నాయకులు ములఖుద్దూస్, మీగడ ఓబుల్ రెడ్డి, గునుపూర్ భాస్కర్, కాటూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. తొలి ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా పొదిలి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో
ఘనంగా ఈరోజు బర్త్డే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఉపాధి హామీ పనులతో పాటు అంగన్వాడీ కేంద్రాన్ని, పాఠశాలను, ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసినట్లు కొమరోలు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలీ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని తాతిరెడ్డిపల్లె గ్రామంలో శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలీ సుడిగాలి పర్యటన చేశారు. గ్రామంలో ఉపాధి హామీ మరియు పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పశువుల నీటి తొట్టి నిర్మాణ కార్యక్రమాన్ని, దాని నాణ్యతను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. రేపటి లోపల పశువుల నీటి తొట్టి నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. అనంతరం పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. గర్భిణీ మహిళలకు THR కిట్ అందజేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా అదే గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిసరాలను, పాఠశాల పరిశుభ్రతను, అలాగే మరుగుదొడ్లను పరిశీలించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండడం, మరుగుదొడ్లు మరింత పరిశుభ్రంగా ఉండడం, పాఠశాల ఆవరణలో చెట్లను పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం పట్ల ప్రధానోపాధ్యాయులు వంగల నారాయణ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించినట్లు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలీ తెలిపారు. మండలంలోని ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా పాఠశాల పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యత ఇచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే పిల్లలు మరింత ఆరోగ్యకరంగా ఉంటారని సూచించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ఉద్యోగులు పాల్గొన్నారు. మరి ఈరోజు క్యాంపులో భాగంగా తాతిరెడ్డిపల్లి కొమరోలు గ్రామ పంచాయతీకి సంబంధించి తాతిరెడ్డిపల్లిలో జరిగే NRGS ద్వారా ఏర్పాటు చేసిన పశువుల తొట్టి నిర్మాణం జరుగుతూ ఉంటే అక్కడ పనిని పరిశీలించడం జరిగింది. మరి వేసవి కాలంలో దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి పశువులకు, తర్వాత మూగజీవాలకి మరి మంచినీరు అవసరం అనే ఉద్దేశంతో మరి మన మండలంలో 28 శాంక్షన్ చేయడం జరిగింది. ఈ మన వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా గుర్తించి కలెక్టర్ గారికి ప్రపోజల్స్ పంపించిన దాని మేరకు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తాతిరెడ్డిపల్లిలో జరిగే పశువుల తొట్టి నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. మరి అక్కడ పరిశీలించిన తదుపరి మరి అంగన్వాడీ సెంటర్ని కూడా మరి విజిట్ చేయడం జరిగింది. అంగన్వాడీ సెంటర్లో ప్రజెంట్ పోషణ్ పక్వాడా అనే కార్యక్రమాన్ని మరి కార్యక్రమంలో భాగంగా పక్షోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా విజిట్ చేయడం జరిగింది. మరి అంగన్వాడీ సెంటర్లో మరి THR అనేది 2 తల్లులకు పంపిణీ చేయడం జరిగింది. అంగన్వాడీ సెంటర్లు కూడా మరి అక్కడ మరుగుదొడ్డి అవసరం అని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. నేను మరుగుదొడ్డి మంజూరు కొరకు కన్సర్న్ డిపార్ట్మెంట్ RWS వారిని మరి విచారించగా వారు ఆ సెంటర్కి మంజూరు చేయబడిందని చెప్పినారు. త్వరలో ఆ పనిని కూడా ప్రారంభించడం జరుగుతుందని తెలియజేసినారు. మరి దాని తర్వాత అక్కడ ఉండే ప్రాథమిక పాఠశాలను కూడా సందర్శించడం జరిగింది. ఆ ప్రాథమిక పాఠశాల ఆవరణలో మరి వివిధ రకాల గార్డెన్ను అక్కడ ఉండే ప్రధాన ఉపాధ్యాయులు మరి వారి కృషితో, అక్కడ ఉండే గ్రామస్తుల కృషితో మరి అక్కడ మంచి వాతావరణం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే అక్కడ వాష్రూమ్స్ను కూడా మనం పరిశీలించిన దాని మేరకు చాలా చక్కగా శుభ్రంగా మరి ఆ ప్రాంతం అంతా కూడా మరి నీట్గా ఉంచుకోవడం జరిగింది. వారికి మరి ఆ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ వారిని మెచ్చుకోవడం జరిగింది. కాబట్టి అన్ని పాఠశాలల్లో కూడా మరి పరిశుభ్రతకి మంచి అవకాశం ఇచ్చి అక్కడ చిన్నపిల్లలు మరి చదువుకోవడానికి వస్తారు. కాబట్టి అక్కడ ఉండే వాతావరణం కూడా చక్కగా ఉన్నట్లయితే వారికి మరి ఆహ్లాదకరంగా చదువుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినందుకు కూడా మరి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా తర్లుపాడులోని స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను మండల తెలుగు తమ్ముళ్లు జన సైనికులు కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకుడిగా, విజనరీ లీడర్గా ఆయన ప్రస్థానం, అమరావతి నిర్మాణ లక్ష్యం, హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన ఘనత గురించి ప్రజలు స్మరించుకుంటున్నారని, ఆయన భవిష్యత్తు ఆకాంక్షలు రాష్ట్ర అభివృద్ధికి ఊపిరిపోస్తాయని, అలాగే 28 ఏళ్లకే మంత్రిగా పనిచేసిన చంద్రబాబు అంచెలంచెలుగా ఎదిగి
సీఎంగా ప్రతిపక్ష నేతగా ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, విజయాలకు పొంగని అపజయాలకు లొంగని ఆయన నైజం నేటి రాజకీయ నాయకులకు యువతకు ఆదర్శమని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని, ప్రజలకు ఇంకా మరింత కాలం సేవ చేసేందుకు ఆ శక్తిని ఆయనకు భగవంతుడు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈర్ల వెంకటయ్య, కాలంగి శ్రీనివాసులు, గ్రామ పార్టీ అధ్యక్షులు గౌతకట్ల సుబ్బయ్య, మాజీ ఎంపీటీసీ పుజనూతల గోపీనాథ్ చౌదరి, ప్రధాన కార్యదర్శి ఈర్ల పెద్ద కాశయ్య, నరసింహ, జనసేన నాయకులు వెలుగు కాశీరావు, పీఎంసీ చైర్మన్ వెన్న రాజారాం రెడ్డి, వెంకటరెడ్డి, సునీల్, శివకాశి మరియు తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన తర్లుపాడు మండలం హెడ్ క్వార్టర్లో ఎంతో ఘనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా సంతోషకరం. మనకు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వ ముఖ్యమంత్రిగా 4వ పర్యాయంగా ముఖ్యమంత్రి పదవిని అలంకరించి ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా విజన్ ఉన్న నాయకుడిగా ఆయన యొక్క నాయకత్వంలో మేమందరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నందుకు చాలా సంతోషకరం. ముందు చూపుతో ఆయన యొక్క అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ ఆయన యొక్క క్రమశిక్షణతో ఈ పార్టీని నడిపిస్తున్నందుకు చాలా సంతోషకరం. కాబట్టి ఈ 75 వసంతాలు పూర్తి చేసుకొని ఆయుర ఆరోగ్యాలతోటి ఈ రాష్ట్రానికి, ఈ తెలుగు ప్రజలకి ఆయన యొక్క సేవ చాలా గుర్తుండే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా దొనకొండలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. దొనకొండలో చంద్రబాబు జన్మదినం 75వ జన్మదిన వేడుకలో పలువురు నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణాంధ్ర నిర్మాతగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ దేశం మొత్తం రాష్ట్రాన్ని చూసే విధంగా పరిపాలిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, పేద ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని నిలబెట్టుకున్న చంద్రబాబు ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని పలువురు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో దొనకొండ టీడీపీ సీనియర్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దిశ దశ వ్యాపించి చేసి అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అది ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కూడా ముఖ్యంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎవరు చేయలేనటువంటి విధానంతో అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో బ్లడ్ డొనేషన్ కానీ, భోజన సౌకర్యాలు కానీ అన్నీ కల్పిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని గొట్టిపాటి లక్ష్మి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. అయితే సంక్షేమాన్ని ముందుండి నడిపించినటువంటి ఈరోజు పేదవాడిని ఉన్న స్థాయికి ఎదిగించాలని P4 అనే కాన్సెప్ట్తో ఈ దేశంలో ఎవరు పెట్టలేనటువంటి P4 విధానాన్ని పెట్టి పేదవారిని ఎవరైతే ఉన్నారో పేదరికం లేని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పం కట్టుకొని ఈ రోజుని అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గోగులదిన గ్రామంలో ఎల్లమ్మ తల్లి గుడి ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రామంలో ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి నామస్మరణ మధ్య అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వద్ద శ్రీ షిరిడి సాయిబాబా మందిరం, నెహ్రూ బజార్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈమడి కాశీనాథ్ ప్రారంభించారు. చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఎర్రగొండపాలెం పట్టణంలోని స్థానిక ఉదయ్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మన్నె రవీంద్ర ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మన్నె రవీంద్రతో పాటు పాల్గొన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు 75 కేజీల కేక్ను కట్ చేసి ఆసుపత్రిలోని రోగులకు, సిబ్బందికి పంచిపెట్టారు. అందరూ ముందుగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఒకరినొకరు సంతోషంగా ఆలింగనం చేసుకుని కేకులు తినిపించారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను గతంలో ఉదయ్ ఆసుపత్రిని ప్రారంభం చేసినప్పుడు ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు శిలాఫలకం దగ్గర నిర్వహించారు. శిలాఫలకం మీద ఉన్న చంద్రబాబు నాయుడు ప్రతిమకు పూజలు నిర్వహించారు. సందర్భంగా మన్నె రవీంద్ర మాట్లాడుతూ 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల కొనసాగుతూ చంద్రబాబు నాయుడు ఎన్నో విజయాలు సాధించారని, ఉమ్మడి రాష్ట్రంతో కలుపుకొని ఎవరికీ సాధ్యపడని ముఖ్యమంత్రిగా రికార్డులను ఎక్కారని కొనియాడారు. ఆయన పరిపాలనా విధానాలు, సంస్కరణలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని, భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు పేరు తెలియని రాష్ట్రం అంటూ ఉండదని, ప్రజల నాడిని పసిగట్టగల నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగపు కార్యదర్శి షేక్ జిలానీ, ఎర్రగొండపాలెం నియోజకవర్గ మైనారిటీ కార్యదర్శి షేక్ ఇస్మాయిల్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు విభాగపు నాయకులు పోతిరెడ్డి రమణారెడ్డి, ఎర్రగొండపాలెం మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు వడ్లమూడి లింగయ్య, పెదారవీడు తెలుగుదేశం పార్టీ మండల మాజీ అధ్యక్షులు వెన్న వెంకటరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు మేకల బాదరయ్య, మోయలపల్లి ఆత్మ, మైఫిల్ రెంట్ యజమాని సత్తార్ తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెడ్డి సంక్షేమ సేవా సంఘం మార్కాపురం నియోజకవర్గ కన్వీనర్ గుండక సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గడియార స్తంభం దగ్గర ఏర్పాటు చేసిన చలివేంద్రం దగ్గర అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మార్కాపురం రెడ్డి కాలేజీలో లెక్చరర్గా పనిచేసి ప్రస్తుతం నెల్లూరులో లెక్చరర్గా పనిచేస్తున్న కూలూరి పద్మాలక్ష్మి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహకరించినందుకు రెడ్డి సంక్షేమ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. వారికి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం పట్టణ అధ్యక్షులు తిరుమల రెడ్డి రామరెడ్డి, రూరల్ అధ్యక్షుడు కుందూరు రమణారెడ్డి, గోరంట్ల చిన్న వెంకటరెడ్డి, గుంటక భాస్కర్ రెడ్డి, కందుల లక్ష్మీరెడ్డి, చిట్టిరెడ్డి నరసింహారెడ్డి, చదలవాడ రామరెడ్డి తదితర రెడ్డి సంఘం సభ్యులు, మిత్రులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రెడ్డి సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో కూలూరి గిరీశేషులు కూలూరి పెద్దిరెడ్డి ధర్మపతి నరసమ్మ జ్ఞాపకార్థం వారి కుమార్తె కూలూరి పద్మాలక్ష్మి మేడం గారు ఈరోజు ఈ యొక్క అల్పార ప్రసాద వితరణ దాతకి సహకరించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు మా యొక్క రెడ్డి సంక్షేమ సేవా సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, వారి కుటుంబానికి లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి మా యొక్క రెడ్డి సంక్షేమ సేవా సంఘం తరఫున స్వామివారిని ప్రార్థిస్తున్నాము. జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. సామాన్య నిరుపేద రైతు కుటుంబంలో జన్మించి 28 ఏళ్లకే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి 30 సంవత్సరాల వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టి అంచెలంచెలుగా ఎదిగి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన అలుపెరుగని యోధుడు నారా చంద్రబాబు నాయుడు అని మాజీ ఎంపీటీసీ ముత్తుమల సంజీవరెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మోనేని వెంకటేశ్వర్లు యాదవ్ కొనియాడారు.
ప్రకాశం జిల్లా కొమరోలులోని తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ శాసనసభ్యులు అశోక్ రెడ్డి సోదరుడు ముత్తుముల సంజీవరెడ్డి నివాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంజీవరెడ్డితో పాటు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్, కొమరోలు టౌన్ అధ్యక్షుడు బిజ్జాల తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి, బోనేని వెంకటేశ్వర యాదవ్, తిరుమల రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద దిక్కు అని, అభివృద్ధికి మాంత్రికుడు అని, టెక్నాలజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపే నాయకుడని, 75 సంవత్సరాల వయసులో కూడా అలుపెరుగని వీరుడు అని, ఆయన మరో 30 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా తయారు చేస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు చలిచీమల శ్రీనివాస్ చౌదరి, వార్డు మెంబర్ సుభాని వెంకటేశ్వర్లు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు నవ్యాంధ్ర సృష్టికర్త మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా కొమరోలు మండలంలోని నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు మన రాష్ట్రానికి దాదాపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 10 నెలల కాలం అయింది. ఈరోజు ఎన్నికల ముందు ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారో 3,000 ఉన్న పెన్షన్ను దాదాపు 4,000 చేయడం జరిగింది. అలాగే వికలాంగులకైతే 3,000 ఉన్న పెన్షన్ని దాదాపు 6,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే 10,000 ఉన్న పెన్షన్ను 10,000 చేయడం జరిగింది. అలాగే ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామానికి అయితేమి రోడ్లు, సీసీ రోడ్లు అయితేమి, బీటీ రోడ్లు అయితే వేయించడం జరిగింది. అలాగే ఈరోజు పేదవారికి కుట్టు మిషన్లు అందించడం జరిగింది. అలాగే బీసీ సోదరులకైతే బీసీ లోన్స్, అలాగే ఎస్సీ సోదరులకైతే ఎస్సీ లోన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా పేద రైతులకి మన ముఖ్యమంత్రి గారు ల్యాండ్ టైటిల్ రద్దు చేయడం కూడా జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో దాదాపు ఈరోజు చూసుకుంటే మనము రాష్ట్రంలో 222 అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే మునుముందు కూతి 2029లో కూతి అధికారంలో ఉంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో రాచర్ల ముద్రాజ సంఘం, పలుగుంటిపల్లి బెస్త సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గంగమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా మహిళల డీజే కోలాటం, మహిళల కోలాటం, అలాగే ఓ కళాకారుల అమ్మవారి వేషధారణలో అమ్మవారి పాటలకు చేసిన నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది. మహిళలు బోనాలతో బయలుదేరి అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. గంగమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాచర్ల, పలుగుంటిపల్లి ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారుల నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని, గత ప్రభుత్వం ప్రజలను అడ్డగోలుగా దోచుకుందని, ఎక్కడా అభివృద్ధి చేయలేదని, పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేసేందుకు పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని, జాతికి అంకితం ఇచ్చి ప్రాంత ప్రజలను మరింత మోసం చేశారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం
అధికారం చేపట్టిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ అందించిందని, అదేవిధంగా ఉచిత సిలిండర్ను సైతం ఇచ్చిన హామీలో ఒక్కొక్కటిగా అమలు పరుస్తోందని, రానున్న రోజుల్లో వెలుగొండ ప్రాజెక్టును సైతం పూర్తి చేస్తామని అన్నారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో పశ్చిమ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్లో దూసుకుపోతోందని, రానున్న రోజుల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకువస్తామని అన్నారు. అనంతరం బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సన్మానించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వల్ల పేద ముస్లింలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, కొంతమంది ముస్లిం భూములు అక్రమంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్న వారికి ఈ బిల్లు రుచించడం లేదని ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసులు అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై అవగాహన కల్పిస్తూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. బీజేపీ ఇతర రాజకీయ పార్టీలు ముస్లిం సమాజానికి బీజేపీని బూజీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ ప్రచారాన్ని కేంద్ర పార్టీ పూర్తి స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుందని ఆయన తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుకట్ల వెంకట నాగేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ చట్ట బిల్లు గురించి ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు గారు, కో కన్వీనర్ భాషా గారు, అలానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా జిల్లా స్పోక్స్ పర్సన్ విజయలక్ష్మి గారు, అలానే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్య కళ్యాణ్ చక్రవర్తి గారు, పొదిలి మండల అధ్యక్షులు, అట్లానే రూరల్ మండల అధ్యక్షులు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా 2025 వక్ఫ్ సవరణ చట్టం దీని గురించి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, బీజేపీయేతర పక్షాలు, ప్రతిపక్షాలు ఈ వక్ఫ్ సవరణ చట్టం గురించి ముస్లిం సమాజంలో అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. దాన్ని తిప్పికొట్టే సందర్భంగా మా కేంద్ర పార్టీ ఈ వక్ఫ్ సవరణ బిల్లు గురించి పూర్తి సమాచారంతో కరపత్ర రూపంలో పంపించడం జరిగింది. అలానే సమావేశాల ద్వారా కానీ, కరపత్రాల ద్వారా కానీ ముస్లిం సమాజంలో, ముస్లిం సోదర మనోభావాల్లో ఎటువంటి తప్పిదం లేదు దీనివల్ల అని తెలియజేసే మార్గంలో ఇది ఒక భాగంగా చెప్తూ, ముఖ్యంగా ముస్లిం సమాజంలో దాదాపుగా 31% మంది పేదరికంలో ఉన్నారు. ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి అనేకటువంటి స్థిరాచరాస్తులు కొంతమంది మాత్రం అనుభవిస్తూ ఉన్నారు. అలా కాకుండా బీద స్థితిలో ఎవరైతే ఉన్నారో ముస్లిం సోదరులందరికీ కూడా అందుబాటులో తేవాలని చెప్పేసి చట్టాన్ని చేయడం ద్వారానే సాధ్యపడుతుందని చెప్పేసి మంచి ఉద్దేశం చేసింది తప్పితే ముస్లిం సమాజాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలని ఇంకో రకంగా కాదని చెప్పేసి తెలియజేసే క్రమంలో ఇక్కడికి వచ్చాము. మంచి ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఈ విషయం గురించి ముఖ్యంగా మా కళ్యాణ్ చక్రవర్తి గారు తెలియజేస్తారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొట్టాలపల్లి గ్రామంలో శ్రీ పట్టాభిరామస్వామి కళ్యాణ మరియు కలశ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా కలశ ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఊరేగింపు కార్యక్రమం అనంతరం రాములవారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాట కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ ప్రజలు భారీగా పాల్గొని రాములవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించారు. గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు ఖమ్మంలో మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా 75వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు తోట వెంకట శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆర్థికంగా కుంగిపోయి అభివృద్ధి అగమ్య గోచరంగా తయారై శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునరుజ్జీవింపజేయడం నారా చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. అటువంటి పాలనా దక్షకునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని తెలియజేశారు. 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్ నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతమని, భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన చంద్రబాబుకి సంపూర్ణ ఆయుష్ను, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తోట శ్రీను, జనసేన పార్టీ ఖమ్మం మండల అధ్యక్షులు తాటిశెట్టి ప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షులు బాదం కిషోర్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నబలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.